సిల్క్ స్మిత ఓ వసంత కోకిల. అసలు పేరు విజయలక్ష్మి. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వలి అనే గ్రామంలో కడు పేద ఇంట్లో జన్మించి మద్రాసులో ఉంటున్న అత్తగారింటికి పారిపోయి మామగారి దగ్గర మేకప్ నేర్చుకొని మేకప్ రంగంలోనూ పనిచేసి డ్యాన్స్ నేర్చుకుంది సిల్క్ స్మిత. 1979లో వండి చక్రం అనే తమిళ సినిమాలో సిల్క్ అనే పాత్రలో నటించి అదే పేరు కలుపుకొని సిల్క్ స్మితగా సినిమా రంగంలో కొనసాగింది. సెక్స్ బాంబుగా, శృంగార తారగా పేరు తెచ్చుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, హిందీ భాషలలో దాదాపు 500 చిత్రాల్లో నటించిన సిల్క్ స్మితకి ఆవిడ కళ్ళు ఓ పెద్ద ఎసెట్. తమకాన్ని, తన్మయాన్ని, కోరికని కళ్లల్లో అద్భుతంగా అభినయిస్తూ హస్కీ వాయిస్తోనూ తనదైన అరుదైన శరీరాకృతితో దశాబ్దంన్నర పాటు ప్రేక్షకులని ఉర్రూతలూగించింది సిల్క్ స్మిత. మీ సినిమాలో సిల్క్ ఉందా అని బయ్యర్లు అడిగేవారంటే సినిమా అమ్మకానికి సిల్క్ ఎంతగా ఉపయోగపడిందో వేరే చెప్పాలా? వసంత కోకిల చిత్రంలో అటు కమల్ హాసన్, ఇటు శ్రీదేవిలతో ధీటుగా నటించిన సిల్క్ స్మిత సెప్టెంబర్ 23, 1996న ఆత్మహత్యతో ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. వసంత ఋతువులో వచ్చి కుహుకుహుమంటూ అలరించి వెళ్ళిపోతుంది కోకిల. సిల్క్ స్మిత కూడా అంతేనేమో. ఇలా వచ్చి వినోదాన్ని పంచి అలా వసంత కోకిల వెళ్ళిపోయింది.